జీతాలు సకాలంలో చెల్లించాలి. జిందాబాద్ సిఐటియు, కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. జూలై 10వ తేదీన దేశవ్యాప్త డిమాండ్స్ జయప్రదం చేయండి. కార్మికులు నష్టం కలిగించే లేబర్ కోర్స్ వెంటనే రద్దు చేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. కార్మికులకు ఈరోజు బీసీ గేట్ వద్ద దేశవ్యాప్తంగా జూలై 10వ తేదీని కాంట్రాక్ట్ కార్మికులకి డిమాండ్స్ డే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పిలుపుతో బీసీ గేట్ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులపై లేబర్ కోర్సులని తీసుకొచ్చి కార్మికులకి కనీస వేతనం 26,000 లేకుండా, సమ్మెలు చేయకుండా, సంఘాలు లేకుండా అనేక విధానాలతోనే కేంద్ర ప్రభుత్వం కొత్త కోడ్లు తీసుకొస్తున్నది. ఫ్యాక్టరీలో ఇప్పటి వరకు 8 గంటలు పనిచేస్తే ఆ 8 గంటల పని 12 గంటలు చేయమంటున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఆల్ ఇండియా పిలుపుతో సిఐటియు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ గా బీసీ గేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్రంలోనూ ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వంకి పూర్తి మద్దతు ఇవ్వడం వల్ల ఈ రోజు కార్మిక లేబర్ల మీద చాలా కార్మిక చట్టాలు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తున్నారు. దీనికి సిఐటిగా మేము కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ గా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులకి 2 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదు. జీతాలు చెల్లించిన వల్ల స్టీల్ యాజమాన్యమే తక్షణమే జీతాలు చెల్లించాలని, లేని వల్ల కాంట్రాక్ట్ కార్మికులు చేసే ఆందోళనకి యాజమాన్యమే వహించవలసి వస్తుందని కోరుతున్నాం. ఇప్పటికే సిమ్ స్టీల్కి ఈఎస్ఎల్ లేని కార్మికులకి జనరల్ హాస్పిటల్ మంచి వైద్యం అందించి సూపర్ స్పెషల్ హాస్పిటల్ అందించాలని కోరుతున్నాం. ఈనాడు ఇప్పుడు కార్మికులకి చేసిన పోరాటంలో ఏదైతే ఉందో కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం మీద, పరువు బెత్తం మీద ఎన్జీసీలో 1,200 రూపాయలు పెంచడం జరిగింది. ఆ 1,200 మార్చిని 2024 మార్చి నెలలోనూ ఇప్పటి వరకు కూడా స్టీల్ యాజమాన్యం అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీన్ని ఉద్దేశించి రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్ సంఖ్య తగ్గుతుంది, కాంట్రాక్ట్ లేబర్ లో పని పెరుగుతుంది. ఈ పని పెరిగిన భారంలో ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు వరకు ఏకమేఘాల మీద యాజమాన్యంకు చేస్తున్నారు. దీన్ని ఏ కార్మికుడైనా కాంట్రాక్ట్ కార్మికుడిని ప్లాంట్ లో ఒక్కరినైనా తొలగిస్తే మొత్తం ప్లాంట్ మొత్తం స్తంభించి సెలవు ఏడిఎం కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవకాశాన్ని యాజమాన్యం కల్పించవద్దనేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన యూనియన్ ఉప ప్రధాని గారు చేసే మసీన్ గారు మనం కోరుతున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న లేబర్ కోడ్లు అమలు రద్దు చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా అన్ని గేట్ల దగ్గర కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక ఇబ్బందులు పెట్టే కార్మికులకి చాలా నష్టాలు చేకూర్చింది. అలాగే ఈ 3వసారి కూడా వచ్చిన వెంటనే ఏదైతే ప్రమాదమైన లేబర్ కోడ్లు ఉన్నాయో ఆ లేబర్ కోడ్లు ఈరోజు అమలు చేసే పరిస్థితి చేస్తూ ఉంది. చాలా మందికి భ్రమలు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో గెలిచారు. ఏమి చేయలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పేసి చాలా మందికి భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు వెంటనే తొలగించుకోవాలని చెప్పేసి కార్మికులు కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఎన్డీఏ 3వ అధికారంలోకి వచ్చిందో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కార్మిక చట్టాలు ప్రమాదకరమైనవి తీసుకొచ్చి ఈరోజు కార్మికుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తా ఉంది. ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ వెంటనే వెనక్కి తీసుకోకపోతే కార్మికులు రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి చూస్తా ఉన్నాం. అలాగే ఈరోజు పుణ్యనాల కాలం జరిగినట్టు మొత్తం స్టీల్ ప్లాంట్ లో చాలా మంది ఎక్కువైపోయారు కార్మికులు. వాళ్ళని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పేసి దొడ్డిదారులు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. దాన్ని యాజమాన్యం పట్టుకొని
కార్మికులు పైబాట్లు చేస్తా ఉంది. ఇట్లా కానీ చేస్తే మీ గొడ్లకు ఎంత ఇచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి చూస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా సరే మీ బుద్ధి మార్చుకొని వెంటనే ఏదైతే మెయిన్ పవర్ కానీ అలాగే కార్మిక చట్టాలు రద్దులుగా కోర్టులు కానీ రద్దు చేయకపోతే మీకు తగిన బుద్ధి చెప్తారని కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పటికే కార్మికులు చాలా జీతాలతో బతుకుతా ఉంటే సకాలంలో జీతాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయ్యా జీతాలు లేవని అడుగుతా ఉంటే చాలా నెమ్మదిగా సమాధానం చెప్తుంది ఇక్కడ ఉన్న యాజమాన్యం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో వచ్చింది, మేము కార్మికులు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవని చెప్తుంది. ఈ రోజు మీ విలాసాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మేము అడుగుతా ఉన్నాం. మీరు తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతా ఉన్నాం. ఈ కార్మికులు కష్టపడిన డబ్బులు మీరు తీసుకెళ్లి జిఎస్టీలు కట్టి లేదంటే కరెంటు బిల్లులు కట్టి కార్మికులు పట్టబడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి చేస్తే గానీ మీరు మానుకోకపోతే తగిన బుద్ధి మీకు చెప్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నాను.